కోసైన్, సైన్ టీటా కొసైన్ టీటా, ఇది కోసైన్. ఈ రెండు కో ఫంక్షన్స్ సార్. కో ఫంక్షన్స్ అంటే ఏంటి? నేను 90 ± టీటా 180 ± టీటా చెప్పినప్పుడు వస్తాను. కొసైన్. ఒక లంబకోణ త్రిభుజం తీసుకుందాం. ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. ఏసీబీ మిడ్ యాంగిల్ 90 డిగ్రీలు ఉంటుంది, అంటే యాంగిల్ సి 90 డిగ్రీలు ఉంటుంది. ఇది టీటా అనుకున్నాను. ఇది టీటాకి ఎదుటగా ఉన్న భుజము, ఇది టీటాకి ఆసన్నంగా ఉన్న భుజము, ఇది కర్ణము, ఇది కర్ణము. నవ్వు ఇక్కడ చూడండి సార్, కాస్ కోసైన్. కాస్ అంటే రైట్ టీటాకి ఆసన్నంగా ఉన్న భుజము, అడ్జసెంట్ సైడ్, బై కర్ణము. టీటాకి ఆసన్నంగా ఉన్న భుజము బై కర్ణము, బై కర్ణము. టీటాకి ఆసన్నంగా ఉన్న భుజము ఏంటి సార్? అది బి. కర్ణం ఏంటి సార్? హెచ్. బి బై హెచ్. కాస్ టీటా, టీటాకి రైట్ ఆనుకుంటూ ఉన్న భుజము బి బై హెచ్. కాస్ టీటా ఈజ్ బి బై హెచ్. సేమ్ అదే కాన్సెప్ట్ సార్. హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు పీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ పీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, పీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నవ్వు ఇక్కడ చూస్తే రైట్ హైపోటెన్యూస్ కర్ణం అనేది పీకి ఎక్కువగా ఉంటుంది అండ్ బికి కూడా ఎక్కువగా ఉంటుంది. హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ బి కాబట్టి బి ఈజ్ లెస్ దాన్ హెచ్ అవుతుంది. లవము హారము కంటే తక్కువ అంటే ఆన్సర్ గ్రేటర్ దాన్ 1 వచ్చే ఛాన్స్ లేదు. ఈ డయాగ్రాము మిగతా క్వాడ్రెంట్లో ఉంటే నెగటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే కాస్ టీటా అనేది -1 నుంచి 1 వరకు ఉంటుంది. కాస్ టీటా అనేది -1 నుంచి 1 వరకు ఉంటుంది. -1 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కాస్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 1. రైట్. 1 కంటే ఎక్కువ ఎందుకు ఉండదు? లవం అనేది హారము కంటే ఎక్కువ కాదు కాబట్టి. కాస్ స్క్వేర్ టీటా, స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా మినిమం వాల్యూ 0 ఉంటుంది, మ్యాక్సిమం 1 వరకే చేరాలి కాస్ కాబట్టి 1 వరకే ఉంటుంది. ఎందుకు సార్ నెగటివ్ రాలేదు? నెగటివ్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్లోకి మూవ్ అవుతుంది. సార్ మరి కాస్ పవర్ 7 టీటా ఎంత? -1 పవర్ 7 -1. ఆన్సర్ ఎంత? -1 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 1. -1 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 1 అంటే కాస్ పవర్ ఎన్ టీటాకి, కాస్ పవర్ ఎన్ టీటాకి ఎన్ సరి సంఖ్య కావచ్చు, ఎన్ బేసి సంఖ్య కావచ్చు. ఎన్ సరి సంఖ్య కావచ్చు, ఎన్ బేసి సంఖ్య కావచ్చు. సరి సంఖ్య ఉంటే మినిమం 0 వస్తుంది, బేసి సంఖ్య ఉంటే మ్యాక్సిమం +1 వస్తుంది. దీనికి మినిమం -1 వస్తుంది, దీనికి మ్యాక్సిమం +1 వస్తుంది, దీనికి మ్యాక్సిమం +1 వస్తుంది. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ క్లాస్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోకి సంబంధించి బేసిక్ డెఫినేషన్స్ అర్థం చేసుకుందాం. స్లోగా క్లాస్ బై క్లాస్గా మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెంచుకుంటూ వెళ్దాం. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. సైన్ థీటాలో లవము హారము కంటే తక్కువ ఉంది, కాస్ థీటాలో లవము హారము కంటే తక్కువ ఉంది. కాస్ థీటాలో లవము హారం కంటే తక్కువ ఉంది. సైన్ థీటా అండ్ కాస్ థీటా, సైన్ థీటా అండ్ కాస్ థీటా. నవ్వు ఇక్కడ చూసినట్టు అయితే రైట్, ఇది ఒక లంబకోణ త్రిభుజము ఏసీబి అంటే యాంగిల్ సి 90 డిగ్రీలు, యాంగిల్ సి 90 డిగ్రీలు. ఇది గనక టీటా గనక అవుతే ఇది పి, ఇది బి, ఇది హెచ్. టీటాకి ఆపోజిట్ ఉన్నది పి, ఇది బి, ఇది హెచ్. నవ్వు ఇక్కడ చూద్దాం. సైన్ టీటా, టీటాకి ఎదుటగా ఉన్న భుజము పి బై హెచ్. సైన్ టీటా ఈజ్ పి బై హెచ్. కాస్ టీటా, టీటాకి ఆసన్నంగా ఉన్న భుజము బి బై హెచ్. అది లంబకోణ త్రిభుజము కాబట్టి కర్ణము హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు పీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎలా వచ్చిందో మనము కొసైన్ రూల్ నుంచి చూసాం. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు పీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్.
ఈ రెండిటిని స్క్వేర్ చేద్దాం. ఇది sin square theta, ఇది cos square theta. Sin square theta plus cos square theta is p square plus b square divided by h square. p square plus b square ఏమైంది? h square. h square by h square ఎంత? 1. చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ, చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ. sin square theta plus cos square theta is equivalent to 1. sin square theta plus cos square theta is equivalent to 1. టీటా ఏ యాంగిల్ అయినా కానీ ఇది ఒక ఐడెంటిటీ సార్. అంటే టీటా 0 ఉన్నా, 30 ఉన్నా, 60 ఉన్నా, 90 ఉన్నా, 22.5 ఉన్నా, ఏ రియల్ నంబర్ వాల్యూ ఉన్నా sin square theta plus cos square theta is equivalent to 1. దీన్ని నేను sin square theta ని sin theta into sin theta 1 minus cos square theta అంటే 1 minus cos theta into 1 plus cos theta. a square minus b square ని a minus b into a plus b గా రాసుకోవచ్చు. అంటే 1 minus cos theta లెఫ్ట్ సైడ్ వస్తే ఇదేమవుతుంది? sin theta by 1 minus cos theta. sin theta ఇటువైపు హారంలో రాస్తే 1 plus cos theta by sin theta. 1 plus cos theta by sin theta. sin theta by 1 minus cos theta is equivalent to 1 plus cos theta by sin theta. మనకు కొన్ని ప్రాబ్లంలో చాలా ఈజీగా మనము ఈ ప్రాబ్లమ్స్ని చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ని మనము రైట్ సపోజ్గా క్వశ్చన్ కనుక ఇలా ఇచ్చాడు అనుకోండి, sin theta by 1 minus cos theta plus 1 plus 1 minus cos theta by sin theta అడిగాడు అనుకోండి, డైరెక్ట్గా మనము ఈ కాన్సెప్ట్ తోటి ఆన్సర్ రాయొచ్చు. sin theta by 1 minus cos theta అంటే ఎంత సార్? 1 plus cos theta plus 1 minus cos theta divided by sin theta. cos theta minus sin theta పోతే ఆన్సర్ ఎంత? 2 by sin theta. ఇది మనకు కొన్ని చోట్ల ఈ కాన్సెప్ట్ మనకు ఉపయోగపడుతుంది. sin square theta plus cos square theta ఈక్వలెంట్ టు 1 ఎందుకు వచ్చిందో ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. sin theta and cos theta, sin theta and cos theta, sin square theta plus cos square theta equivalent to 1. sin theta అంటే ఎదుటి భుజము బై కర్ణము, cos theta అంటే ఆసన్న భుజము బై కర్ణము. ఎదుటి భుజము బై ఎప్పుడూ కూడా కర్ణము కంటే తక్కువ ఉంటుంది కాబట్టి sin theta ఎప్పుడూ కూడా -1 less than or equivalent to sin theta less than or equivalent to 1 ఉంటుంది. cos theta ఎప్పుడూ కూడా ఆసన్న భుజము ఎప్పుడూ కూడా కర్ణము కంటే తక్కువ ఉంటుంది. -1 less than or equivalent to cos theta less than or equivalent to 1.